హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 70 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఏఈఈ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ 70 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ 01/2023 అయితే ఇష్యూ చేశారు. దీనికి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే మనం పంపించుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th January 2024 దాకా ఇవ్వడం జరిగింది. వేకెన్సీ విషయానికి వచ్చేసరికి మనకి అసిస్టెంట్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ సివిల్లో ఒక 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లో ఒక 5 ఉన్నాయి. టోటల్గా 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మన కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ అదర్ క్యాస్ట్స్ అంటే ఇక్కడ ఏ కింద ఉన్నాయి కాకుండా రిమైనింగ్ అదే మనకి జనరల్ కేటగిరీ వాళ్ళందరికీ కూడాను ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి బీఈ లేదంటే బీటెక్ అనమాట. సివిల్కి సంబంధించి సివిల్ బ్రాంచ్లో, ఇంకా ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ బ్రాంచ్లో అయితే మనకి బీఈ లేదంటే బీటెక్ అయితే కావాలి. ఇంకా శాలరీ పర్టికులర్స్కి సంబంధించి ఇవి కాంట్రాక్ట్ వేకెన్సీస్ కాబట్టి కన్సాలిడేటెడ్ పే అయితే ఒక రౌండ్ ఫిగర్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్ మంత్ 35,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. ఇంకా 1,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. ఇంకా 2,000 రూపీస్ ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్, 1,000 ఫర్ ఫోన్ ఛార్జెస్కి దానికి అదనంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ సివిల్కి సంబంధించి ఒక 30 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి డిప్లొమా అయితే కావాలన్నమాట. ఎల్సీఏ అంటే మనకి లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ డిప్లొమా అయితే కావాలన్నమాట. దీనికి సంబంధించి 25,000 రూపీస్ శాలరీ ప్లస్ 1,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అయితే ఇస్తారు. 2,000 రూపీస్ ట్రావెలింగ్ అలవెన్స్ పర్ మంత్, అలాగే 1,000 రూపీస్ ఫోన్ ఛార్జెస్ అయితే దానికి అదనంగా అయితే 25,000కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అప్పర్ ఏజ్ వచ్చేసరికి 42 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ 1st July 2023కి మనం చెక్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీస్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 47 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మన విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే మన 500 రూపీస్ అయితే ఇచ్చారనమాట. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మనం ఐఏ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఇండియా పేయబుల్ ఎట్ హైదరాబాద్ అనే పేరు మీద మనం డీడీ అయితే తీసుకోవాలి 500 రూపీస్కి. ఫ్రెండ్స్, మనకి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ ఈఎస్సిఐ అనమాట, హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ మనకి సిలబస్ అయితే ఇచ్చారు. సిలబస్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్స్, సిలబస్ ఫర్ ఏఈఎస్ సివిల్, ఎలక్ట్రికల్ అనమాట. అలాగే ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏఈఎస్కి తీసుకోవాలి. టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, అయితే మనం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఒక A4 పేపర్ మీద అయితే ఒక మంచి పేపర్ మీద మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ అడ్రస్కి అయితే పంపించుకోవాలి మనం. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ESCIA ఆటోనమస్ ఆర్గాన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, ఓల్డ్ బాంబే రోడ్డు, గచ్చిబౌలి, హైదరాబాద్ 500032 అనమాట. ఈ అడ్రస్కి అయితే మనం అదైతే పంపించాలన్నమాట. పోస్ట్ స్పీడ్ పోస్ట్ లేకపోతే ఆర్డినరీ పోస్ట్. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ ఏఈఈ అనమాట. సివిల్ ఎలక్ట్రికల్కి సంబంధించి బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట, రాయాలన్నమాట. అలాగే ఇక్కడ మనకు బాక్సులు ఇచ్చారు. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లెటర్ మాత్రమే రాయాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఈ బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో ఒక్కొక్క లెటర్ రాయాలి. అలాగే యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఫోటో అతికిచ్చిన తర్వాత 2 గీతలు పెట్టి ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసేసి కింద మీరు సైన్ అయితే చేయాలన్నమాట. దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అని అంటారు. ఇంకా జెండర్ మీరు మేలా ఫీమేలా రాయాలి ఈ బాక్స్లో. మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా ఈ బాక్స్లో అయితే మనం రాయాలి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి పోస్టల్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ స్ట్రీట్, కంప్లీట్ అడ్రస్, పిన్ కోడ్తో సహా మీ యొక్క అడ్రస్ అయితే రాయాలి. ఈమెయిల్ అలాగే మొబైల్ నెంబర్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి రాయాలి. ఇక్కడైతే M అంటే మొబైల్ నెంబర్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే మిస్టేక్స్ లేకుండా ఇక్కడ మనం రాయాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ పైన అయితే మనకి కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. పోస్టల్ అడ్రస్ అంటే కింద వచ్చేసరికి మనకి పర్మనెంట్ అడ్రస్,
డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ పిన్ కోడ్తో సహా అడ్రస్ అయితే రాయాలి. ఇక్కడ 1 జూలై 2023కి మీ యొక్క ఏజ్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో DDMMYY ఇక్కడ ఫార్మాట్ అయితే ఇచ్చారో దాని ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏజ్ ఈ బాక్స్లో అయితే మనం యాజ్ ఆన్ 1 జూలై 2023 మీ 20 years 25 years అనేది ఇక్కడ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అంటే ఇండియన్ అయితే రాయాలన్నమాట. INDIAN ఇలాగ ఒక్కొక్క బాక్స్లో ఒక లెటర్ అయితే రాసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబరు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క నెంబర్ వేయాలన్నమాట. నేటివ్ ప్లేస్ అనమాట, మీ యొక్క నేటివ్ ప్లేస్ ఇక్కడ రాయాలి. అలాగే రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే రాయాలి. ఓన్లీ హిందూస్ ఆర్ ఎలిజిబుల్ యాజ్ పర్ ద కండిషన్స్ అనమాట. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కాబట్టి ఇక్కడ టెంపుల్స్లో వర్క్ చేసుకునేది కాబట్టి హిందూస్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆల్ హిందూస్ అనమాట, అదర్ రిలీజియన్కి అవకాశం అయితే లేదు కాబట్టి ఇక్కడ హిందూ అని మనం రాసుకోవాలన్నమాట. క్యాస్ట్ అలాగే సబ్ క్యాస్ట్ అనమాట. SC అయితే దీన్ని టిక్ పెట్టాలి. అలాగే ఇక్కడ SC అయితే ఇక్కడ టిక్ పెట్టాలి. అయితే ST అయితే ఇక్కడ, BC అయితే ఇక్కడ, EWS అయితే ఇంకా అదర్స్ జనరల్ వాళ్ళు అయితే ఇది పెట్టాలి. ఇక సబ్ క్యాస్ట్ అయితే ఇక్కడ రాయాలన్నమాట. ఫ్రెండ్స్ సబ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రాసుకోవాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. ఇప్పుడు SC ST అలా ఇచ్చినప్పుడు సబ్ క్యాస్ట్ కంపల్సరీ ఉంటుంది, వాళ్ళు రాసుకోవాలి. BC కూడా ఉంటుంది, రాసుకోవాలి. వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక S పెట్టాలి. S పెట్టడం అంటే నో కొట్టేయాలన్నమాట, అంటే S అని వస్తుంది, టిక్ పెట్టుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే S. అలాగే ఇక్కడ మనకి ఆర్ యూ వర్కింగ్ ఆర్ వర్క్డ్ ఇన్ AP ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ AP ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే టెంపుల్స్లో ఎక్కడన్నా మీరు వర్క్ చేసి ఉన్నా, ఇప్పుడు చేస్తున్నా కూడాను అయితే కనుక S పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే S అయితే కనుక మీకు అటాచ్ ప్రూఫ్ అటాచ్ చేయాలి. డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయాలన్నమాట, ఎక్కడ వర్క్ చేశారు, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు అనేది. ఇంకా ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ రిటరెన్స్డ్ ఎంప్లాయీ ఆఫ్ సెన్సస్ డిపార్ట్మెంట్, ఈ సెన్సస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు గతంలో కనుక మీరు జాబ్ నుంచి మిమ్మల్ని కనుక ఆ వర్క్ అయిపోయిన తర్వాత తీసేయటం కానీ అలాగే ఏదైనా జరిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలా ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి SSC అనమాట, 10th క్లాస్కి సంబంధించి ఏ బోర్డులో చదువుకున్నారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్, అదేవిధంగా ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఇంకా మీకు PG ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఇక్కడ మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారో డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు, లేకపోతే కనుక గీత పెట్టి వదిలేయచ్చు అనమాట. డిక్లరేషన్, డేట్ వేసుకోవాలి, ప్లేస్ అనమాట, సిగ్నేచర్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్. కింద మనకి హాల్ టికెట్ అయితే ఇచ్చారనమాట. హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు వేసుకుంటారు, టైమ్ అండ్ డేట్ వాళ్ళు వేసుకుంటారనమాట. టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ అన్నారు, ఇక్కడైతే మనం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బాక్స్లో ఫోటో అతికించాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అండి, ఇందాకలాగా 2 గీతలు పెట్టి సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి కింద సైన్ చేసుకోవాలి. బ్లాక్ లెటర్స్ అండి, క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ రాయాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ ఇక్కడ రాయాలన్నమాట, తప్పులు లేకుండా. అలాగే ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ కూడా మిస్టేక్స్ లేకుండా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, టైప్ చేసుకోవాలి, అంటే మీరు చేత్తో రాయాలన్నమాట. అలాగే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ID ప్రూఫ్ అయితే మనం క్యారీ చేసుకోవాలి ఎగ్జామినేషన్ హాల్కి అనమాట. ఆ ID ప్రూఫ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇక్కడ అప్లికేషన్లో పెట్టినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ మ్యాచ్ అయ్యేలా చూసుకొని అదైతే మీరు క్యారీ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1 hour ముందు అయితే ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. క్యాలిక్యులేటర్ ఇస్ నాట్ అలౌడ్ అనమాట. అలాగే మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడాను మనకి అలౌడ్ కాదనమాట. అలాగే క్యాండిడేట్ షుడ్ గెట్ బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ టు ఫిల్ ద OMR బేస్డ్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే మీరు బ్లాక్ కానీ బ్లూ ఇంక్ పెన్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. అలాగే ఇది ఇక్కడ మనకి ఇంకొక హాల్ టికెట్ అనమాట, ఒరిజినల్ డూప్లికేట్, ఇది కూడా ఫిల్ చేయాలి. ఒకటి మీకైతే పంపించడం జరుగుతుంది. ఇక్కడ DDకి సంబంధించినటువంటి విషయాలు అయితే ఉన్నాయి. DD నెంబరు, డేట్, ఇక్కడ మనం 500 రూపీస్ అయితే చేయాలి, DD తీయాలన్నమాట. బ్రాకెట్లో పెట్టి హైఫన్ పెట్టి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పేబుల్ అట్ హైదరాబాద్ అనేది మనం ఏదో ఒక నేషనల్ బ్యాంకులో అయితే తీసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్తో పాటు మనం జత చేయాల్సినటువంటి ఇవైతే ఇచ్చారనమాట కాపీస్, ఇవన్నీ కూడాను మనం ఫోటో స్టాట్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేసుకోవాలి, అంటే మీరు సైన్ అయితే చేసుకోవాలన్నమాట. ఏజ్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ BE, BTech ఆర్ డిప్లొమా, అలాగే టెక్నికల్ అదర్ క్వాలిఫికేషన్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే అడ్వకేట్ ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ క్లెయిమింగ్ రిజర్వేషన్, BCs ఎవరైనా ఉంటాయి BC AB వాళ్ళు, అలాగే EWS వాళ్ళది ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అనమాట.
అనమాట. అలాగే 1 సెల్ఫ్ అడ్రస్టెడ్ ఎన్వలప్ అనమాట, 10x4.5 ఇంచెస్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఎన్వలప్ తీసుకొని సెల్ఫ్ అడ్రస్డ్ అంటే ట్రూ అడ్రస్ మీది రాసుకోవాలన్నమాట. అది రాసుకొని అదైతే మనం దాంట్లో అయితే పెట్టాలన్నమాట. ఆ యొక్క మెయిన్ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్లో అయితే పెట్టాలి. ఫ్రెండ్స్ మన అడ్రస్ అయితే ఇదనమాట. ఈ అడ్రస్కి మనం పంపించుకోవాలి. ఇక్కడ ద కన్వీనర్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ పవర్ అండ్ ఎనర్జీ డివిజన్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఓల్డ్ బాంబే రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్ 500032 అనమాట. 5th జనవరి 2024 లోపు చేరేలాగా అయితే మనం పంపించుకోవాలంటే ఒక 5-6 రోజుల ముందుగా అయితే పంపించుకోవాలి. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చా అనే దానికి ఇక్కడ క్లాజ్ అయితే ఇచ్చారు అనమాట. క్యాండిడేట్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2nd జూన్ 2024 అండ్ 1st జూన్ 2021, ఈ 2 డేట్స్ మధ్య ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారో ఈ యొక్క జీవో నెంబర్ దీని ప్రకారం వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. వాళ్ళైతే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లోకల్ సర్టిఫికెట్ అయితే తీసుకోవాలన్నమాట. కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు.